జనసేన నుంచి కూడా చాలా సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి కూడా టికెట్ ఆశించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఏ విధంగా కలుపుకొని వెళ్తున్నారు? కొంత అసంతృప్తులు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీటన్నిటిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారా? అన్ని కూడా అసంతృప్తులు చల్లారినట్టేనా? జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ కొంతమంది జనసేన జిల్లా అధ్యక్షులు ప్లస్ నాయకులు కూడా కలిసి, పట్టణ అధ్యక్షులు అందరూ కలిసి ఇక్కడ జనసేన పార్టీకి కృషి చేయడం జరుగుతోంది. వాళ్ళు కూడా ఆశించారు. అదేవిధంగా పటిష్టంగా తెలుగుదేశం గత 40 సంవత్సరాలుగా రామారావు గారు కట్టడి చేసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ పటిష్టంగా తిరుపతి నియోజకవర్గంలో ఉంది. వాళ్ళు కూడా చాలా మంది ఆశావాదులు టికెట్ ఆశించారు. ఇది పొత్తులో భాగంగా ఎటువంటి పరిస్థితుల్లో తిరుపతి జనసేనకు వచ్చిందని అందరికీ తెలుసు. ఆ పొత్తులో భాగంగా తిరుపతి నియోజకవర్గం జనసేనకు రావడం, జనసేన అభ్యర్థిగా ఖరారు చేయడం నాకు ఆనందంగా ఉంది. ఆశావహులంతా కూడా తెలుగుదేశం పార్టీలో వీళ్ళకు కూడా ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇటు జనసేన పార్టీలో పార్టీకి కష్టపడిన నాయకులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో గత 40 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్న నాయకులకు అందరికీ కూడా సర్ది చెప్పి పొత్తులో కొన్ని భాగంలో ఈ తిరుపతి సీటు రావడం జరిగింది. మీ మంచి చెడ్డలు చూసుకోవడం నాది అని చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి పిలిపించి చెప్పడం జరిగింది, ఒప్పించడం జరిగింది. అందరూ కలిసి సహకరిస్తున్నారు. రేపు భవిష్యత్తులో వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏది నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు ఇక్కడ జరుగుతాయి అనేసి మీరు అమలు చేయడానికి ముందుకు వస్తారని. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక బలమైన ప్రత్యర్థి వైసీపీ నుంచి ఉన్నారు అనేది ఒక టాక్ వినిపిస్తుంది. నిజంగా మీ ప్రత్యర్థి అంత బలంగా ఉన్నారా? ఆయన ఎదుర్కొనేందుకు మీరు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు? ఖచ్చితంగా కూడా తిరుపతి పట్టణంలో పార్టీ పటిష్టంగా ఉంది, తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది, జనసేన కూడా పటిష్టంగా ఉంది, ముఖ్యంగా బీజేపీ కూడా పటిష్టంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో తిరుపతి నియోజకవర్గం గణనీయంగా ఓట్ బ్యాంక్ ఉంది. ఖచ్చితంగా కూడా గెలుపు అవకాశం ఉందని తెలియజేస్తుంది. కానీ మేము సింహంలాగా సింగిల్గా వస్తున్నాము, కూటమి అన్ని పార్టీలు కలిసి వస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ కూడా వెనక కొల్లుడై ఉందని చెప్పి పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అదే విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి, ఒక పార్టీని ఎదుర్కోవడానికి ఇన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు రాష్ట్రంలో ఉందనుకుంటున్నారు. రాష్ట్రం బాగుపడాలనుకుంటే ఆంధ్ర రాష్ట్రం అనుభవశాలైన మోదీ 10 సంవత్సరాలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ప్రపంచంలో అగ్ర స్థానంలో 5వ స్థానంలో నిలపడం జరిగింది. ఆయన సహకారం ఈ రాష్ట్రానికి ఇప్పటి పరిస్థితుల్లో చాలా అవసరం. అది గుర్తించిన నాయకుడు మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అనుభవశాలిని కూడా అయిన తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారితో జత కలిపి ఈ ముగ్గురు కలిస్తేనే ఆంధ్ర రాష్ట్రం గట్టెక్కుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో అధోగతి పాలైంది రాష్ట్రం. అసలు చెప్పుకోవాలనుకుంటే రాజధాని ఎక్కడుందో తెలియదు, ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. సంక్షేమం బతుకుతో దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమైంది అనేసి కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అవసరం.